నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ప్రతి ఒక్కటి కూడా సమస్యగానే మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి అంశంలోనూ కూడా అన్ని సమస్యలే. ముఖ్యంగా ఉద్యోగులు, నిరుద్యోగులు ఈరోజు పెద్ద ఎత్తున ధర్నాలు దిగుతున్నారు, వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యోగులు లెజిస్లేటివ్ అధికారులు మరియు ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల ఐక్యంగా వీళ్ళు ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అంతా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం వాళ్ళ సమస్యలు ఏంటి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మెయిన్ పిఆర్సీ అనేది ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తా ఉంది. దానికి సంబంధించి వీళ్ళు ఏం మాట్లాడుతారో వీళ్ళు అడుగుదాం. మేడం నమస్తే అండి. ఏంటి మేడం అసలు మీ సమస్యలు ఏంటి? ముఖ్యంగా పెన్షన్, అదేవిధంగా పిఆర్సీ. గతంలో సిపిఎస్ రద్దు చేస్తామని కూడా మాట్లాడారు, అవి కూడా ఏం జరిగిందని తెలియదు. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా దాదాపు 30 నెలల నుండి పిఆర్సీ కమిషన్ వేసిండ్రు. 30 నెలలు మా నాయకులు వెయిట్ చేసిండ్రు. అయినా కూడా ఇప్పటి వరకు పిఆర్సీ పైన ఎలాంటి స్పందన లేదు. హెల్త్ కార్డ్స్ కోసం అడిగారు, ఏదో విధి విధానాలు నిర్ణయిస్తామని చెప్పేసి మంత్లీ శాలరీ అకౌంట్లో నుంచి ఇంత అమౌంట్ కట్ చేసి మీకు హెల్త్ కార్డ్స్ ఇస్తాము అని చెప్పేసి అని అన్నారు. అది కూడా ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇంకోటి, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను 317 జీవో ప్రకారం అక్కడిక్కడ పంపించేసి వాళ్ళు తల్లికి పిల్లకు తల్లి కాకుండా ఆగమాగం అయిపోయి చనిపోయిన మంది ఎంతో మంది ఉద్యోగులు ఉన్నారు. ఇంకోటి, సిపిఎస్ అంశానికి వస్తే ఇవాళ రేపు పిల్లనిస్తుండ్రంటే ఫ్యూచర్లో పెన్షన్ ఉంటుంది ఆ అబ్బాయికి అని చెప్పేసి పిల్లనిస్తుండ్రు, ఏదో ఒక భరోసాతోటి ఇస్తుండ్రు. మా యవ్వనం అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసి మేము రిటైర్మెంట్ టైంకి మాకు పెన్షన్ లేకపోతే ఏంటి? పిల్లలు ఎవరన్నా మమ్మల్ని ఆదరిస్తారా? మా బ్రతుకేంటి? తర్వాత మేమేం అవ్వాలి? కాబట్టి ఓపీఎస్ని ఇంప్లిమెంట్ చేయాలి. పిఆర్సీ ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. అవును, డిఏలు కూడా ఇవ్వాలి 6 నెలలకోసారి. మీరు డిఏలు ఇవ్వలేదు, సరే ఇప్పుడు డిఏలు పక్కన పెడితే మాకు పిఆర్సీ రావాలి కదా. పిఆర్సీ ఆల్రెడీ మనం మిగతా రాష్ట్రాల కంటే 2 పిఆర్సీ మేము వెనక్కున్నాం. ఇప్పుడు కూడా ఇంకా 2 సంవత్సరాలు అయితే 3వ పిఆర్సీ కూడా వెనక్కి అయిపోతాం. కాబట్టి మాకు వచ్చే న్యాయమైన డిమాండ్లు, మన ముఖ్యమంత్రి గారు సబ్బండ వర్గాలను ఆదరిస్తుండ్రు. ఆ సబ్బండ వర్గాలలో మేము ఉద్యోగులం కూడా ఒక వర్గం ఉన్నాము. మమ్మల్ని గుర్తించండి, మాకు న్యాయంగా రావాల్సినటువంటి హక్కులను మాకు ఇవ్వండి దయచేసి. అస్సలే కాదు, మా నాయకులు ఉద్యమాలకు వెళ్దామని చెప్పేసి అంటున్నారు. ఈ మంత్ 15కి కలెక్టరేట్ వద్ద అన్ని మండల ఆఫీసుల్లో కూడా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేద్దామని అంటున్నారు. ఈ ఉద్యమం ఉధృతం కాకముందే దయచేసి అయ్యా సీఎం గారు మా మనవి ఆలకించండి, మాకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కులను మాకు వచ్చేలాగా చేయండి. ప్రభుత్వం దిగిరాదు, మన సమస్యలు ఏంటి పరిస్థితి? దిగి రాకపోతే మనకి ఉద్యమాలు కొత్తగా కాదు. తెలంగాణ ఉద్యమం ఒక ఎక్స్పీరియన్స్ నేర్పించింది. మా నాయకులు ఏమి చెప్తే, ఏ కార్యాచరణ తీసుకున్నా కానీ మేము మహిళలం అందరము కూడా భారీ ఎత్తున పాల్గొని ఆ ఉద్యమాలను సక్సెస్ చేస్తాం, మా హక్కులను సాధించుకుంటామనే నమ్మకం మాకుంది. ప్రభుత్వానికి మీ సమస్యలు తీర్చడం పెద్ద మ్యాటర్ ఏం కాకపోవచ్చు, మరి ఎందుకు ఇట్లా చేస్తుందంటారు? ఇంకా అది మీకే తెలియాలి. మీడియా మీరు ఎప్పుడు ప్రభుత్వం చుట్టే ఉంటారు. ఇప్పుడు మనం అప్పులు ఉన్నాయి మాకు అని అంటున్నారు, నన్ను కోసుకు తిన్న రూపాయి లేదంటున్నాడు సీఎం. మన సమస్యలు తీరాలంటే మరి కొంచెం బడ్జెట్తో కూడుకున్న వ్యవహారం. ఆలోచించాలి, టైం పెట్టి ఆలోచించాలి. ఎవరైతే సీఎం గారికి ఫీడ్ చేస్తున్నారో వాళ్ళు ఉద్యోగుల గురించి పాజిటివ్గా ఫీడ్ చేయాలి. లేదంటే మా నాయకులను కలవండి, ఒకసారి మా నాయకులను కలవండి. మేము ఉద్యోగస్తులము, మా నాయకులను కలవండి. మీకు ఇబ్బంది కాకుండా, మాకు ఇబ్బంది అవ్వకుండా సమస్యను ఎలా పరిష్కరించాలో వారు సూచిస్తారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికే ముఖ్య కారకులుగా ఉన్నటువంటి ఉద్యోగులు ఈ పిఆర్సీ అంశం లేకపోతే ఉద్యోగం పడుతున్నటువంటి అవస్థలను గురించి చర్చించి వాళ్ళకు ఒక ఏమంటారు ఉచితమైన మంచి సలహా ఇచ్చే స్టేజ్లో మా నాయకులు ఉన్నారు. మా నాయకులను పిలవండి, చర్చించండి, సమస్యకు పరిష్కారం చూపించండి. ఎస్, ఉమాదేవి అండి, టీఎన్జిఓస్ ట్రెజరర్, స్టేట్ బాడీ ట్రెజరర్.